జనసేనని నన్ను గెలిపించడం కాదు, ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు. పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. మీరిచ్చిన విజయం, భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి 21 ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది, కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చుంటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఇప్పుడు రావు. బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేసాం. గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను, మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది, నేను దీనికోసం పని చేస్తా. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ తిట్లు తింటా. ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చి. నాకు నా బాధ్యత. మన సభలో మీరు చూశారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నా పార్టీ గురించి మాట్లాడలా. ఏ నేల అయితే, ఎవరి బలిదానం మీదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు తెచ్చుకునే మాట్లాడాను. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా, దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని, అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. సో నాకు పిఠాపురం నాకు నిజంగా కొన్ని 2009 నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు, మీకు నిలబడతామంటే. నాకు నిజంగా నాకు చెప్పాలంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలి, నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు. నాకు దాంట్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, లేదంటే పదవులు ఉంటాయి, నాకేం తెలియదు. నాకేంటంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను, ఎంత నిలబడగలను, ఇంతే నా థాట్. దశాబ్దంన్నర నలిగిపోయా. నేను మీకేం చెప్పాను, రాగానే మీకు ఇందాక చెప్తా ఉన్నాను, నేను ఓటమి చూసిన వాడిని. నేను ఒక సినిమా రంగంలో పీక్లో ఉండి నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపించిందంటే, చదువు విజ్ఞానం బాధ్యతనిచ్చింది. నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు జీవితాన్ని గడిపేసి, స్వాతంత్ర సమరయోధులు త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి, నువ్వేమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే నీకు కుదరదు. అది నా అంతరాత్మ చంపేసిందని. దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి.
పదవి రావచ్చు, రాకపోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈరోజు గెలవచ్చు, కానీ నాకు ఈరోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని. ఓడినా గెలిచినా, పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి. అది మారను. 2014లో కూటమి గెలిచినప్పుడు నేనేమి ఆశించలేదు. అందరి కోసం పనిచేసి పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనుకున్నాను. ఆ తర్వాత మీకు పర్యవసానాలు తెలుసు. 2019లో ఒంటరిగా పోటీ చేశాం, నలిగాం, ముందుకెళ్ళాం, నిలబడ్డాం. 2024లో మన ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా, ఓకే ఏం లేదు నేను అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజుకు టీవీలు చూడలే. నేను ఒకటే పెట్టుకున్నా, టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు. ఈరోజు ఇవి చెప్పండి. నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా. భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను. అలాగే అన్ని మతాల్ని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే, లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి. చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, 3 అడుగులు కూడా లేదు, 2 అడుగులే ఉంది ఆ దర్గాకి దానికి లోపలికి ఎత్తే స్థలం. ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను. ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గొప్పగా దీవించారు. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు.